మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 5 కాంగ్రెస్ పార్టీ కాక 1 బీఆర్ఎస్ నుంచి ఎన్నుకున్నారు. బొత్తుల తండాలో కూతురు సర్పంచ్గా, తండ్రి ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవమైన సర్పంచ్లు మాట్లాడుతూ తండాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్స్, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలో పాల్గొంటామని అన్నారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతముందు నుండి ఇప్పుడు కొత్తగా జీపీ అయింది. మరి ఖండియ తండ మరియు అవసల తండ రెండు కలిపి మాకు 330 ఓట్లు ఉంటాయి ఆడ. నేను గతంలో అంతకుముందు ఎంపీటీసీగా పోటీ చేసిన, ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీటీసీగా పోటీ చేసి కొద్ది మెజార్టీతోనే ఓడిపోవడం జరిగింది. దాని ప్రకారంగా ఇప్పుడు తండవాసులు అందరూ కలిసి అవసల తండ మరియు ఖండియ తండ రెండు కలిపి అందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో మరి 6 వార్డు మెంబర్లు మరియు ఉప సర్పంచ్ మేమందరం ఏకగ్రీవంగా పోటీ పోకుండా అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నందుకు మా తండ ప్రజల అందరికీ ధన్యవాదాలు. మరియు వాళ్లకు నేను చాలా రుణపడి ఉంటాను. మాకు కూడా కొత్తగా గ్రామ పంచాయతీ అయినందుకు మాకు కొన్ని ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగు మరియు డంపింగ్ యార్డు మరి ఇంకా శ్మశాన వాటికలు ఇంకా చాలా ఉన్నాయి. అభివృద్ధి చేసే పనులు అన్నీ నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. మాది బొత్తల తండ అండ్ భీముల తండ గ్రామ పంచాయతీ పెద్దవంగర మండలం. ఈ గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆమగోతు లచ్చిర మా నాన్న ఉప సర్పంచ్, ఇద్దరిని ఏకగ్రీవంగా కొత్తపల్లి ప్రజలు, బొత్తల తండ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు మా సార్ గొడ్డ కొత్తపల్లి మాజీ సర్పంచ్గా చేసిండు. ఆ గొడ్డ కొత్తపల్లి ప్రజలు, బొత్తల తండ ప్రజలందరూ ఏకగ్రీవంగా మాకు చేయడం జరిగింది.